తీరులా పార్టీని విస్తరించేందుకు జనసేన అధినేత వ్యూహరచన చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సమస్యలను గుర్తించే బాధ్యతను అభిమానులకు అప్పగించిన పవన్ కళ్యాణ్ త్వరలో 2-3 ప్రాంతాల్లో పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా ఉద్దానం, కిడ్నీ సమస్య లాంటి అంశాలపై పోరాటం చేయడం ద్వారా ప్రజల మనసును గెలుచుకోవాలని జనసేనాని భావిస్తున్నారు. 2019 ఎన్నికలే లక్ష్యంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు. సమస్యలపై అడపాదడపా స్పందిస్తోన్న పవన్ ఇక ముందు స్పీడ్ పెంచనున్నారు. ఇప్పటికే ప్రత్యేక హోదా, పోలవరం అంశాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని తప్పుబట్టిన పవన్ కళ్యాణ్ త్వరలో చేనేత సమస్యలపై గళమెత్తేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 20న మంగళగిరిలో జరిగే చేనేత సత్యాగ్రహ కార్యక్రమానికి హాజరు కానున్నారు. చేనేత అనేది మన జాతి సంపద, అది చాలా అరుదైన కళ, అది అమేజింగ్, దానికి ఆర్టిస్టిక్ స్కిల్స్ ఉన్న కళ అది. అలాంటి కళని దానికి సరైన ప్రోత్సాహాలు ఇవ్వటం, ఆ కళాకారులను గుర్తించడం, వారికి ఏ విధమైన ఆర్థికంగా మనం వాళ్ళకి అండగా ఉంటే వాళ్ళకి ముందుకెళ్తారనేది ఉంది. ఆ పోటీ పరంగా స్కిల్స్ డెవలప్ చేసి మార్కెటింగ్స్ ఒకసారి ఒకళ్ళకి చాలా అమేజింగ్ స్కిల్స్ ఉన్నాయి, కానీ దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో తెలియదు. అంటే ముందు ఏదైనా సరే నేను కొంత ఆచరించి ఏదని చెప్తే బాగుంటుంది, అందుకే నేను బ్రాండ్ అంబాసిడర్గా ఉంటానని చెప్పాను. ప్రభుత్వ వైఫల్యాలతో పాటు విపక్షాలు విస్మరించిన అంశాలపై పవన్ ఫోకస్ పెట్టారు. ఉద్దానం కిడ్నీ సమస్యపై గళమెత్తడం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించడంతో పవన్ కు మైలేజ్ వచ్చింది. దాంతో రాష్ట్రంలో అలాంటి సమస్యలపై పవన్ దృష్టి సారించారు. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో వంశధార నిర్వాసితుల సమస్యలు, ప్రకాశం జిల్లాలో ఫ్లోరైడ్ సమస్యను గుర్తించిన పవన్ త్వరలో అక్కడ పర్యటించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అలాగే చింతలపూడి ఎత్తిపోతల పథకం బాధితులు త్వరలో పవన్ ను కలిసి తమ గోడు వినిపించేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తోన్న జనసేన కార్యకర్తలు ప్రజా సమస్యలను తెలుసుకుంటూ పార్టీ లక్ష్యాలను, సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. మొత్తానికి 2019 ఎన్నికలే లక్ష్యంగా ఇటు పవన్ కళ్యాణ్, అటు కార్యకర్తలు జోరు పెంచుతున్నారు.